తాజాగా జగన్ మీద దాడి వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానాలు ఏంటంటే ఇది పక్కా కోల్డ్ బ్లడెడ్, పక్కా మర్డర్ అటెంప్ట్. కొంచెం పక్కకి తగిలి ఉంటే జగన్ ప్రాణానికి ప్రమాదం జరిగేది, కొంచెం కిందకి తగిలి ఉంటే కనుపోయేది. ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఎయిర్గన్ లాంటి దాంతో దాడి చేసినట్టు అనుమానంగా ఉంది. చేత్తో విసురుంటే ఇంత బలంగా తగలదు. పక్కా ప్లాన్తో చేశారు. ప్రధానితో సహా రాజకీయాల అతీతంగా ముక్తఖండంతో ఖండించారు. ఘటన మీద విచారణ జరపాలని ఎవరైనా చెప్తారు. కడుపుకు అన్నం తినేవారు ఎవరైనా ఇట్లా మాట్లాడరు. సీఎం జగన్ బస్సు యాత్ర వల్ల టీడీపీకి నష్టం జరిగింది. చంద్రబాబు కూడా అందుకే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. కొట్టండి అంటూ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు. అధికారం రాదన్న అసహనంతో ఇలా రెచ్చగొడుతున్నాడు. సీఎం జగన్ బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అవడంతో ఈ దాడి చేశారు. చంద్రబాబు అలిపిరి ఘటన తర్వాత సానుభూతి కోసం ఎలా నటించాడో తెలుసు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేతికి కట్టుతో వెళ్లి పాల్గొన్నాడు. కానీ చంద్రబాబు డ్రామాలకు ప్రజలు బుద్ధి చెప్పారు. చంద్రబాబు అల్లర్లు ఎలా సృష్టిస్తాడు దగ్గుబాటి వెంకటేశ్వర పుస్తకంలో రాశారంటూ ఇవన్నీ ఇంకెంతే. చివరికి దెబ్బతిన్నోడు గడిచి దీని మా జీవితం అని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఈ అమ్మ అనే పదం బాగా అలవాటైపోయింది కదా జనాలకి. చివరికి ఎవరు మాట్లాడకంటారా అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి.